ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. అలాగేనండి. ఓకే ఓకే, ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టండి, నేనొచ్చి సంతకం పెడతాను. ఓకేనండి. ఓకే సరే. అత్తయ్య, మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు. నాకు కృష్ణకి పెళ్ళయ్యి చాలా రోజులవుతోంది. మేమింకా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదు. నేను కృష్ణ ఈరోజు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామని మీ పర్మిషన్ కోసం వచ్చాను. నీకున్నట్టుండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకు? మ్యారేజ్ సర్టిఫికేట్తో నీకేమైనా పనుందా? మీ అందరి సమక్షంలో మేము శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే ఆ రోజు గుళ్ళో దీపాలు ఆరిపోయాయి. దీపాలు ఆరిపోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్కి ఏంటి సంబంధం? సంబంధం అని కాదు, నాకెందుకో ఆ ఇన్సిడెంట్ తర్వాత మనసులో గిల్టీ ఫీలింగ్ మొదలైంది. కృష్ణ భార్యగా ఇంటి కోడలన్న సంతోషం లేకుండా పోయింది అత్తయ్య. సరే, ఒక పని చేద్దాం. త్వరలోనే మీ ఇద్దరిని ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళి అక్కడ మళ్లీ దేవుడి సమక్షంలో శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తాను. అప్పుడు నీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ పోతుంది కదా. మీరు చెప్పినట్టే చేద్దాం. ఈలోపు సర్టిఫికెట్స్ తెచ్చుకుంటాం అత్తయ్య. జాగ్రత్త పడుతున్నావా వర్ష? అర్థం కాలేదత్తయ్య. భార్యాభర్తలకు ఏదైనా లీగల్ ప్రాబ్లం వస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. అలాంటి సమస్యలు మీ మధ్య ఏమైనా ఉన్నాయా? అదేం లేదు. కృష్ణ ఎంతో నమ్మకంతో నా చేయి పట్టుకున్నాడు. ఆ క్షణమే నా 100 ఏళ్ల జీవితం కృష్ణకు అంకితం చేసుకున్నానత్తయ్య. పెళ్ళంటే అందరూ సెంటిమెంట్ అనుకుంటారు, ఇంకొంతమంది ఈజీ మనీలా ఆలోచిస్తారు. జనరేషన్ మారే కొద్దీ విలువలు మారిపోతున్నాయి వర్ష. ఏమైనా మీ పెళ్ళెలా జరిగిందో నీ మనస్సాక్షికే తెలుసు. పెళ్లికి కావాల్సింది నమ్మకం, కాపురానికి కావాల్సింది ప్రేమ, సహనం, సర్టిఫికెట్లు కాదు. పుట్టింటి నుంచి అత్తింటికొచ్చిన ఏ భార్య అయినా భర్తింటినే గౌరవంగా భావిస్తుంది. అందుకే అత్తింట్లో ఆడపిల్ల అడ్రస్తో పాటు పేరు కూడా మారిపోతుందని అంటారు. పసుపులేటి వర్ష, వైఫ్ ఆఫ్ కృష్ణ అంటే చూడండి ఎంత ఎనర్జెటిక్ గా ఉందో. సరేలే, ఇప్పుడు అర్జెంటే ఉంది, నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం. తీసుకోవచ్చు, కానీ అంతవరకు నా మనసులో ఈ ఫీలింగ్ భరిస్తూ ఉండాలి కదత్తయ్య. బాధపడకు. నువ్వు సడన్ గా అడిగేసరికి ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో తెలుసుకుందా అని కాసేపు నీతో అలా మాట్లాడాను. ఈ ఇంటి పేరు మీద నీకున్న గౌరవానికి చాలా సంతోషం. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇమ్మీడియట్ గా తీసుకుందాం, సరేనా? అయితే నేను కృష్ణ ఈ రోజే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం అత్తయ్య. అక్కడి దాకా వెళ్ళి మీ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నాకు తెలిసిన రిజిస్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి నేను తెప్పిస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఆ సర్టిఫికెట్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ నాకు తెలుసు. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ నాకు ఇవ్వు. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. పేషెంట్ స్పృహలోకి వచ్చాడు, అవుట్ ఆఫ్ డేంజర్. కృష్ణ కృష్ణ
నీకు నిజం చెప్పాలి. ఆ వర్ష అత్తయ్య, నా మ్యారేజ్ సర్టిఫికెట్ నీ ద్వారా వస్తేనే ఆఫీషియల్గా ఉంటుంది. నాకు నేను తెచ్చుకుంటే ఇల్లీగల్ అవుతుంది. నేను ఈ కోర్టుల ఆస్తి దక్కించుకోవడానికి నీకు నువ్వే నా కోసం దారి చూపిస్తున్నావు. సో స్వీట్ అత్తయ్య. అత్తయ్య, ఇదిగోండి అత్తయ్య. మిగతా ఫార్మాలిటీస్ నేను పూర్తి చేస్తాను, నువ్వెళ్ళు. థ్యాంక్ యూ అత్తయ్య. హలో మేడం. రంజిత్, ఇప్పుడే పంపించాను చూడు. నువ్వు ఇప్పుడు ఇమ్మీడియట్గా అర్థమైంది కదా? వెంటనే అన్ని రెడీ చేయి. ఓకే మేడం. నిజం నిప్పు లాంటిది. గుప్పెట్లో ఎక్కువసేపు దాచలే వర్ష. చూద్దాం. ఈవిడ ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది ఈవిడ? జనా హాస్పిటల్ నుంచి ఫోను. మొన్న జేజే హాస్పిటల్ అని చెప్పింది కదా ఆవిడ. హలో డాక్టర్ గారు. మేడం, కిరణ్ స్పృహలోకి వచ్చాడు. డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. అతనిప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నాడా? షూర్, మాట్లాడే కండిషన్లోనే ఉన్నాడు మేడం. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. ప్లీజ్ కమ్ మేడం. థ్యాంక్ యూ. వర్ష, నా అనుమానం 100% నిజమైతే నువ్వుండేది ఇంట్లో కాదు, ఎక్కడుండాలో నేను డిసైడ్ చేస్తాను. ఈ వర్షని అండర్ ఎస్టిమేట్ చేస్తావా అత్తయ్య? నీకంటే ముందు హాస్పిటల్లో ఉంటాను. ఈ వర్ష పవర్ ఏంటో నీకు చూపిస్తా.